హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 10 మ్యాక్స్ 6 నెలల నుంచి సినిమాలకు దూరంగా ఉన్నారు పవన్ కళ్యాణ్. పాలిటిక్స్ లో బిజీగా ఉండి అసలు సినిమా షూటింగ్ రిలీజ్ అన్న ఊసే ఎత్తడం లేదు పవన్ కళ్యాణ్. అంతేకాదు మరో 15 రోజుల్లో ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. అయితే ఈ ఎలక్షన్ల హడావిడేమో కానీ పవన్ ఫ్యాన్స్ కి మాత్రం బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ రాబోతున్నాయి. పవన్ సినిమాల షూటింగ్స్ జరగడం లేదు. ఎలక్షన్స్ వల్ల 6 నెలల నుంచి పవన్ సినిమాల నుంచే దూరంగా ఉన్నారు. వరుసగా పొలిటికల్ మీటింగ్స్, టూర్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే పవన్ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ మాత్రం ఫుల్ హ్యాపీ మూడ్ లో ఉన్నారు. ఎందుకంటే మే నుంచి పవన్ కళ్యాణ్ సినిమాల నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ రాబోతున్నాయి. మే 1న పవన్ కళ్యాణ్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన వకీల్ సాబ్ సినిమా రిలీజ్ కాబోతోంది. మే 1తో స్టార్ట్ అయ్యే ఈ ఫీస్ట్ వరుస అప్డేట్స్ తో కంటిన్యూ అవ్వబోతోందని తెలుస్తోంది. మే 1న వకీల్ సాబ్ రిలీజ్ అవుతుంటే మే 2న హరిహర వీరమల్లు నుంచి పవర్ఫుల్ వీడియో రాబోతోందని హింట్ ఇచ్చింది టీం. ధర్మం కోసం యుద్ధం అంటూ ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. క్రిష్ డైరెక్షన్ లో ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాలో యోధుడిగా కనిపించబోతున్నారు పవన్ కళ్యాణ్. దాదాపు 3 ఏళ్ల నుంచి సెట్స్ మీదే ఉన్న ఈ సినిమా నుంచి పవర్ఫుల్ వీడియో మే 2న రాబోతోంది. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాని ఎలక్షన్స్ తర్వాత షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు పవన్. పవన్ కి పొలిటికల్ గా మైలేజ్, క్రేజ్ కోసం ఈ అప్డేట్స్ యూజ్ అవుతాయని తెగ సంబరపడిపోతున్నారు ఫ్యాన్స్. దాంతో పవన్ కళ్యాణ్ ఐడియాలజీ అంటే బాగా ఇష్టపడే హరీష్ శంకర్ కూడా ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఏదో ఒక చిన్న డైలాగ్ వీడియో అయినా రిలీజ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అసలు షూట్ చేసిన వారం రోజుల రష్ తోనే 2 పవర్ఫుల్ వీడియోలు రిలీజ్ చేసిన హరీష్ శంకర్ ఈ పీక్ టైంలో చిన్న వీడియో అయినా రిలీజ్ చేయకుండా ఉంటారా అనుకుంటున్నారు జనాలు. ఆల్రెడీ కమిట్ అయిన సినిమాల్ని కూడా పక్కన పెట్టి సుజీత్ తో ఓజీ సినిమాకి ప్రిఫరెన్స్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. అంతలా సుజీత్ కి కనెక్ట్ అయ్యారు పవన్. మరి అంత పెద్ద స్టార్ హీరోని ఓజీగా అదిరిపోయే లెవెల్లో ప్రజెంట్ చేస్తున్నాడు సుజిత్. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ కంప్లీట్ చేసిన ఈ సినిమా నుంచి కూడా సాలిడ్ యాక్షన్ ట్రీట్ వీడియో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని టాక్. ఇక పవన్ 6 నెలల నుంచి సినిమాల్లో అడ్రస్ లేకపోయినా ఎలక్షన్స్ సందర్భంగా ఫ్యాన్స్ కి మాత్రం వచ్చే 15 రోజుల్లో సాలిడ్ ట్రీట్ ఉండబోతోందని తెలుస్తోంది. పుష్ప 2 రిలీజ్ కి ఇంకా 100 రోజుల టైం ఉంది. అయినా సరే ఆడియన్స్ లో హైప్ తగ్గకుండా జాగ్రత్త పడుతున్నారు సుకుమార్. ఒకవైపు షూటింగ్ అప్డేట్స్ తో పాటు వరుస వీడియోలతో ఫ్యాన్స్ కి సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు. ఇన్ని చేస్తున్నా ఫ్యాన్స్ మాత్రం ఒక్క విషయంలో డిసప్పాయింట్ అయ్యారు. సుకుమార్ బన్నీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప 2 నుంచి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తున్నారు సుకుమార్ అండ్ టీమ్. ఇప్పటికే బన్నీ బర్త్డే కి పవర్ఫుల్ వీడియో రిలీజ్ చేసిన సుకుమార్ మొన్న ఈ మధ్య ఫస్ట్ సాంగ్ ప్రోమో రిలీజ్ చేసి ఒక్కసారిగా హైక్ కి తీసుకెళ్లారు. అంతేకాదు ఫుల్ సాంగ్ మే 1న రిలీజ్ అవుతుందని అనౌన్స్ కూడా చేశారు. మే 1న ఫస్ట్ సాంగ్ రిలీజ్ అని డేట్ ఇచ్చారు. ఆ పోస్ట్ లోనే మీకొక సాలిడ్ సర్ప్రైజ్ అని అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. పాట రిలీజ్ డేట్ రానే వచ్చింది కానీ ఇచ్చిన అనౌన్స్మెంట్ ని మాత్రం మర్చిపోయింది టీం. పుష్ప పాట రిలీజ్ అయ్యేలోపే ఏం అనౌన్స్మెంట్ వస్తుందా అని ఎదురు చూసిన ఫ్యాన్స్ కి ఇంకా ఏం అప్డేట్ రాకపోవడంతో డిసప్పాయింట్ అవుతున్నారు. అసలు ఏం అనౌన్స్మెంట్ ఇద్దామనుకున్నారు అన్న విషయంలో క్లారిటీ లేకపోవడంతో ఏమై ఉంటుందా అని తెగ ఆలోచిస్తున్నారు అభిమానులు. ఈ బుధవారం పుష్ప ఫుల్ సాంగ్ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే పుష్ప పుష్ప అంటూ జపం చేస్తున్న ఫ్యాన్స్ కి ఈ సాంగ్ కూడా యాడ్ కాబోతోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటున్న పుష్ప టీం ప్రస్తుతం అండర్ వాటర్ యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్నారని తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పుష్ప 2లో జాతర ఫైట్ ఎలివేషన్ తో పాటు ఈ అండర్ వాటర్ ఫైట్ సీక్వెన్స్ కూడా సినిమాకి భారీ ఎలివేషన్ ఇవ్వబోతున్నాయని చెబుతోంది టీం. ఆగస్టు 15న రిలీజ్ అనౌన్స్ చేసిన పుష్ప 2 జూన్ లోపు షూటింగ్ కంప్లీట్ చేయాలన్న టార్గెట్ పెట్టుకుని పనిచేస్తోంది. ఇప్పటికే మాక్సిమం షూట్ అవగొట్టిన టీం బ్యాలెన్స్ వర్క్ కంప్లీట్ చేసి జూలై నుంచి ప్రమోషన్స్ షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటోంది. భారతీయుడు 2 మొదలుపెట్టిన ముహూర్తం కూడా పెద్దగా బాగున్నట్టు లేదు. అందుకే 5 ఏళ్లు పట్టింది సినిమా రిలీజ్ కావడానికి. ఇప్పటి వరకు రిలీజ్ డేట్ అనౌన్స్ చేయకుండా సస్పెన్స్ లో పెట్టిన భారతీయుడు 2 రిలీజ్ అయ్యేదెప్పుడో, సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నిన్న మొన్న 2019లో మొదలుపెట్టిన సినిమా ఇప్పుడు థియేటర్లోకి రావడానికి రెడీ అవుతోంది. శంకర్ జనరల్ గా టైం తీసుకుంటాడని తెలుసు కానీ మరీ ఇంత లాంగ్ టైం తీసుకుంటాడని ఎక్స్పెక్ట్ చేయలేదు జనాలు. మొత్తానికి 5 ఏళ్ల పాటు సెట్స్ మీదే ఉన్న భారతీయుడు 2 ఇప్పుడు స్క్రీన్ మీదకే రాబోతోంది. జూన్ లో రిలీజ్ అని చెప్పినా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయని టీం ఇప్పుడు జూన్ 13న సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. శంకర్ కమల్ హాసన్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో పాటు భారీ అంచనాలతో తెరకెక్కుతున్న భారతీయుడు 2 థియేటర్లకు వచ్చే రోజు దాదాపు కన్ఫర్మ్ అయింది. జూన్ 13నే ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో భారీగా రిలీజ్ కాబోతోంది. అంతేకాదు ఈ సినిమాకు సంబంధించి
హైప్ ఇంకా పెంచేలా రిలీజ్ లాంగ్వేజెస్ అన్నింటిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా ప్లాన్ చేస్తోంది టీం. మే 13న ఫస్ట్ చెన్నైలో స్టార్ట్ చేసి ఆ తర్వాత మిగిలిన సౌత్ లాంగ్వేజెస్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేయబోతున్నారు శంకరన్ టీం. దాదాపు 27 ఏళ్ల తర్వాత భారతీయుడికి సీక్వెల్ గా భారతీయుడు 2 రాబోతోంది. ఇన్ని సంవత్సరాలైనా భారతీయుడికి ఉన్న క్రేజ్ పెద్దగా తగ్గలేదు. ఇప్పటికే జనాలు సీక్వెల్ చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తూనే ఉన్నారు. అయితే ఇక్కడ బంపర్ ఆఫర్ ఏంటంటే భారతీయుడు 2తో పాటు ప్యారలల్ గా భారతీయుడు 3 కూడా షూట్ చేసేశారు శంకర్. అయితే సెకండ్ పార్ట్ ని ఈ సమ్మర్ లో రిలీజ్ చేసి థర్డ్ పార్ట్ ని నెక్స్ట్ ఇయర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి 5 ఏళ్ల నుంచి అదిగో ఇదిగో అంటూ ఆడియన్స్ ని వెయిట్ చేయించిన భారతీయుడు 2 ఇప్పుడు జూన్ 13న థియేటర్లోకి వస్తూ ఉండడంతో మరి ఈ భారతీయుడు ఎలా ఉంటాడు అని ఎదురు చూస్తున్నారు అభిమానులు. సెకండ్ సాంగ్ తో అదరకొడుతున్న మనమే, రన్ టైం లాక్ చేసుకున్న ఆ ఒకటి అడక్కు, సెన్సార్ కంప్లీట్ చేసుకున్న ప్రసన్న వదనం, ఎగ్ ఫ్రీజ్ చేసుకున్న మెహరీన్, సాంగ్ రిలీజ్ చేసిన శబరి. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా ఈ శుక్రవారం థియేటర్లకు వస్తున్న ఆ ఒక్కటి అడక్కు సినిమా సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. U/A సర్టిఫికేట్ తో 2 గంటల 14 నిమిషాల క్రిస్ప్ రన్ టైం లాక్ చేసుకుంది సినిమా. మే 3న థియేటర్లకు వస్తున్న సుహాస్ ప్రసన్న వదనం కూడా సెన్సార్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకుంది. U/A సర్టిఫికేట్ తో రిలీజ్ కాబోతోంది ఈ ఇంట్రెస్టింగ్ మూవీ. కృష్ణమ్మ ఈ బుధవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రెడీ అవుతోంది. రాజమౌళి, కొరటాల శివ, సుకుమార్, బాబీ, అనిల్ రావిపూడి ఈ స్టార్ డైరెక్టర్లందరూ కృష్ణమ్మ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అటెండ్ కాబోతున్నారు. తెలుగులో రాజా ది గ్రేట్, F2, F3 లాంటి ఇంట్రెస్టింగ్ సినిమాలు చేసిన మెహరీన్ ఎగ్ ఫ్రీజ్ చేసుకుంది. ఈ ప్రాసెస్ ని వీడియోతో సహా పోస్ట్ చేసింది మెహరీన్. వరలక్ష్మి, శరత్ కుమార్ లీడ్ రోల్లో తెరకెక్కుతున్న శబరి సినిమా నుంచి అలసిన ఊపిరి సాంగ్ ని కరుణ్ కుమార్ రిలీజ్ చేశారు. అక్షయ్ కుమార్ లీడ్ రోల్లో సుభాష్ డైరెక్షన్ లో కోర్ట్ రూమ్ డ్రామాగా తెరకెక్కిన జాలీ LLBకి మరో సీక్వెల్ గా జాలీ LLB 3 సినిమా షూటింగ్ మొదలుపెట్టింది. దీనికి సంబంధించి ఇంట్రెస్టింగ్ వీడియోలు పోస్ట్ చేసింది టీం. యాక్షన్ అడ్వెంచర్ యానిమేషన్ మూవీ ద లయన్ కింగ్ కి ఆల్ ఓవర్ వరల్డ్ ఫ్యాన్స్ ఉన్నారంటంలో ఏమాత్రం సందేహం లేదు. 1994లో వచ్చిన ఈ సినిమా ఇంకా మోస్ట్ ఫేవరెట్ గా కంటిన్యూ అవుతోంది. లేటెస్ట్ గా ఈ సినిమాకి ప్రీక్వెల్ గా ముఫాసా ద లయన్ కింగ్ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రిలీజ్ కాకముందే నంది అవార్డుకి ఎంపికైన బ్రహ్మచారి సినిమా మే 10న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాతో నర్సింగ్ దర్శకుడిగా, మల్లేశం హీరోగా పరిచయం అవుతున్నారు. సో ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.